రక్షిత కేఎల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు ఎక్స్పో మలేషియాలో పార్ట్ 2. సో మలేషియాలో ఆక్వా ఎక్స్పోకి వచ్చేసామని చెప్పేసి పార్ట్ 1 అయితే ఆల్రెడీ ఫిషెస్ ఉన్నాయి కదా, అవన్నీ పోస్ట్ చేశాను. ఇది వచ్చేసేసి పార్ట్ 2 అండి. ఈ వ్లాగ్ అంతా కూడా రెప్టైల్స్ గురించి. అక్కడ చూడండి, ఒక అతను కొండజీలో పట్టుకొని ఆడిస్తున్నాడు. తొండలు అవన్నీ చేతులతో లైవ్ గా పట్టేసుకుంటారు అనమాట. 2 మకావ్ బర్డ్స్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్ లో అట్లా ఎగ్జిబిషన్ హాల్లోకి అట్లా ఎంటర్ అయ్యామో లేదో, ఇలాగ తొండలు రకరకాల పాములు అన్ని పట్టుకొని అలా ఉన్నాయి. అవి ఏం చేయట్లేదు అనమాట. సో వాళ్ళకి పాయిజన్ అదంతా తీసేసి అది అలా పిల్లలు ఆడిపించినట్టు ఆడిపిస్తున్నారు. పాములు, తొండల్ని, పక్షులన్నిటిని. పక్షులు అంటే ఓకే గానీ ఆ తొండల్ని ఆ పాముల్ని చూసి చాలా భయం వేసింది. బట్ వాళ్ళంతా ఈజీగా బేబీస్ లాగా ఎత్తుకొని ఆడిస్తుంటే మటుకి చాలా వింతగా చూడాలనిపించింది అనమాట. ఇది చూడండి, హ్యామ్స్టర్స్, చిన్న చిన్న ఎలకలు అనమాట. చిన్న చిన్నవి ఏం కాదనుకోండి, పెద్ద పెద్దవే ఉన్నాయి. ఇంక ఈ డబ్బాలన్నీ ఏంటో ఫుడ్ ఐటమ్స్ అనుకునేరు. కాదండి బాబోయ్, రకరకాల పాములు, తొండలు, పిల్లులు, ఎలుకలు అట్లా అన్నిటినీ ఎక్స్పో అనమాట. సో ఈ మలేషియన్స్ కి ఈ ఎక్స్పోలో చాలా హ్యాపీగా అనిపించినట్టుంది. మాకైతే కొంచెం ఎక్సైటెడ్ గాను, కొంచెం భయంగాను, వెరైటీ వెరైటీ ఎక్స్ప్రెషన్స్ తో మేమైతే అక్కడ ఉన్నాము. కానీ వాళ్ళైతే మొత్తం అందరు చాలా ఇంట్రెస్టింగ్ గా అవన్నీ చూస్తూ ఆడుకుంటున్నారు. ఇక్కడేమో కొన్ని షీప్స్, ర్యాబిట్స్ అవన్నీ కూడా ఫామ్ లాగా పెట్టారనమాట. అమ్మాయి చూడండి ఎంత భయం లేకుండా వెళ్ళిపోయి దాని ఫోటోలు తీసుకుంటుంది. అదేమో తన్నేసేలాగా ఉంది, పడుకుని ఇలా కాలుతో ఆడిస్తుంది. సో దాని కేర్ టేకర్స్ అని ఉంటారు కదా, ప్రతి దానికి ప్రతి యానిమల్ కి. ఆవిడ వెళ్ళి కొంచెం సర్ది తెప్పి మళ్ళీ కూర్చోబెడుతుంది అనమాట. రెండైతే ఉన్నాయి ఇక్కడ, బ్లాక్ ది ఒకటి, వైట్ ది. కానీ దాని ఫర్ అంతా సూపర్ ఉంది కదా, ఎంత స్మూత్ గా భలే ఉన్నాయి. అటు సైడ్ ఏమో షీప్స్ ఉన్నాయి, ఇటు సైడ్ ఏమో ర్యాబిట్స్ అనమాట. ఈ బయట నుంచి చూసి ఈ ర్యాబిట్స్ ని చూడంగానే మా దక్షి కూడా లోపలికి వెళ్తాను డాడీ డాడీ అని అంటుంది అనమాట. పిల్లల్ని అయితే ఫ్రీగానే ఎంట్రీ అండి ఈ ఎక్స్పోకి అయితే, ఆల్రెడీ పార్ట్ 1 లో చెప్పాను కదా. దాంతో పాటు ఈ లోపల ఇలాగా యానిమల్స్ ని ఫీడ్ చేయడానికి కూడా ఏం ఛార్జ్ చేయట్లేదు అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్టే. ఎంటర్ చేయమనగానే మా దక్షి అయితే లోపలికి ఎంటర్ అయిపోయింది. చక్కగా హ్యాండ్స్ అయితే శానిటైజ్ చేసుకొని ఫస్ట్ యానిమల్స్ అవన్నీ టచ్ చేస్తాం కదా, అక్కడ బాటిల్స్ అవన్నీ పెట్టున్నారు చూడండి. ఫండ్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా కొంచెం ఫండ్ లా కూడా మనం వేయచ్చు అనమాట, అమౌంట్ మన ఇష్టం ఉంటే. సో పిల్లలకైతే అట్లా బౌల్స్ లాగా ఇచ్చి కిందనే గ్రాస్ అలా పోసి పెట్టేస్తున్నారు. జస్ట్ అలా తీసుకుని అవి ఫీడ్ చేయడం అనమాట. వెళ్ళేటప్పుడేమో చాలా ఎక్సైటెడ్ గా నేను ఫీడ్ చేసేస్తాను ర్యాబిట్స్ ని అది ఇదని లోపలికి వెళ్ళింది. కానీ వాటిని చూస్తే మటుకు బోర్డు భయం. ఈ బుడ్డోడు చూడండి అసలు ఏం భయపడకుండా ఎంత చక్కగా తినిపిస్తున్నాడో. అది ఏం అవ్వద్దు, ర్యాబిట్స్ అవి కొరకవు, ఏం చేయవు, ఫ్రెండ్లీగా ఉంటాయి హ్యూమన్ తో. తీసుకో అంటే అవి పరిగిస్తుంటే భయపడిపోయి దూరం దూరం వెళ్ళిపోయి అలా చూస్తుంది అనమాట. పెట్టు ఏదైనా తీసుకొని ఆ బాబులాగా. నేనంటే ఉండు మమ్మీ వెయిట్ చేయి, నేను కొంచెంసేపు వాడిని అలా చూసి నాకు భయం లేకపోతే దగ్గరికి వెళ్తాననింది. కొంచెంసేపు ఉండింది కానీ ఇంకా వెంటనే బయటకు వచ్చేస్తాననింది. ఇంక ఇక్కడ నుంచి మొత్తం అన్ని డిస్ప్లేకి ఇలా పెట్టారండి యానిమల్స్ అన్ని కూడా. సో ఇది చూడండి, ముళ్ళ పంది కుక్క అని అంటారు కదా, అలా ముళ్ళు ముళ్ళులు ఉంటాయి అదనమాట. అది ఒకటేమో కిందకి వెళ్ళిపోయి దాంకొని అలా రౌండ్ గా తిరుగుతూ చూస్తుంది. దానికి కొంచెం కింద గ్లాస్ లోపల అంతా దానికి సంబంధించిన ఐటమ్స్ అవన్నీ పెట్టారు. ఇవేమో పెద్ద పెద్ద తొండలు. చూడండి అస్సలు కదలట్లేదు వాటి పాపం. ఎలా ఉంటుందో అంటే స్వేచ్ఛ లేకుండా అలా చెట్ల మీద తిరిగే వాటిని అలా ఒకటే ప్లేస్ లో ఒక గ్లాస్ లోపల పెట్టి బంధించేస్తే ఎలా ఉంటుందో పాపం తెలియదు. కానీ వాటికి అలా కదలకుండా అలాగ ఉన్నాయన్నమాట. ఇంకా అన్ని రకాల రెప్టైల్స్ అలా గ్లాసెస్ లో డిస్ప్లేకి అయితే పెట్టారు. ఇది చూడండి, ఇది ఒక టైప్ ఆఫ్ బల్లిలా ఉంది ఏదో, ఆ మనీ ప్లాంట్ ట్రీ లాగా పెట్టారు. ఇంకా కాక్రోచెస్, మిడతలు. చూడండి ఈ మిడతలు కూడా వాటర్ లో తెగ కదిలే. ఇందాక నేను జూమ్ ఇన్ చేస్తుంటే అస్సలు కదలకుండా ఏదో స్టాచ్యూ గేమ్ ఆడినట్టు అలా ఆగిపోయి ఉన్నాయి అనమాట. ఇది చూడండి ఎంత గ్రీన్ కలర్ ది బిగ్ గ్రాస్ హోపర్ అనమాట. పచ్చి మన గడ్డిలో ఉంటుంది కదా, గడ్డిలో ఉండే మిడత గ్రీన్ కలర్ లో గడ్డిలో కలిసిపోయి ఉంటుంది అలాంటిది అనమాట. కానీ పెద్ద సైజు లో ఉంది చూడండి. ఇవేమో పెద్ద పెద్ద లిజర్డ్స్, వాడి తోకలు ఇంత పొడుగ్గా ఉన్నాయంటే యూజువల్ గా మనకి చెట్లలో ఉండే లిజర్డ్స్ అనమాట, ఇంటి దగ్గర ఉండేవి కదా. ఇంటి దగ్గర ఉందంటే నాకు వచ్చేంత భయం అండి లిజర్డ్ అంటే, బాబోయ్ అసలు చూడ్డానికి కూడా వెళ్ళను. కానీ అక్కడ గ్లాస్ లో ఉండేసరికి అక్కడ జస్ట్ చూసాను అంతే. ఇంక పక్కనేమో పెద్ద పెద్ద గోండ్ర కప్పలు ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ చూడండి పాములకు కూడా కిందంతా మనం ఈ టెంకాయ పైన ఉంటుంది కదా పీసు, టెంకాయ పీసు, అలాంటిది ఏదో పీసు కొంచెం వుడ్ తో సంబంధించిన అన్ని అట్లా వేసేసి దాని లోపల అయితే పాములు వదిలేశారు. ఆ పాములు కూడా చూడండి అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఇదేమో కట్ల కట్లుగా ఉంది. ఇటు వైపు అయితే ఇంకా 2 పాములు చక్కగా రెస్ట్ తీసుకుంటున్నాయి అనమాట. వైట్ కలర్ ది ఇంకొక అసలు ఆ చెక్క పొడిలో కలిసిపోయింది. ఇంక ఇక్కడ కూడా ఏదో రకరకాల తొండలు ఉన్నాయి, ఇంకా క్రాబ్స్ కూడా ఉన్నాయి అనమాట.
చిన్న చిన్న ఈ గవ్వల లోపల ఇదిగోండి మిడతల్ని ఆ గ్రీన్ కలర్ ఊసర వెళ్ళనుకుంటాను. ఇది కలర్ చేంజ్ అవుతుంటుంది కదా, ఏదో గ్రీన్ కలర్ లో ఉంది. ఇదిగోండి క్రాబ్ కదులుతా ఉంది చూడండి ఆ షెల్ లోపల ఒక్కొక్కటి అట్లా మొత్తం అన్ని డిస్ప్లేకి పెట్టారనమాట. అన్ని చూసుకుంటూ వెళ్ళడానికి అంటే కొంచెం వెరైటీ ఎక్స్పీరియన్స్ కదా. మనం యూజువల్ గా ఇవి అంత ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా చూడమన్నమాట ఏదైనా జూకి వెళ్తే గానీ. కానీ ఇట్లా ఆక్వా ఎక్స్పోస్ ఇలాంటి పెట్టడం ద్వారా చాలా దగ్గరగా అంత ఎంత టైం అయినా కూడా కొంచెం చూసుకొని పిల్లలకి అయితే చెప్పొచ్చు కదా. ఇంక ఈ డబ్బాలో అయితే అండి ఎన్ని పిల్లలు ఉన్నాయంటే పాము పిల్లలు అలా కదులుతున్నాయి చూడండి. అసలు ఒక్కొక్క డబ్బా పెట్టడం, ఆ డబ్బా మీద ఏదో ఫుడ్ ప్యాకెట్ ఫ్రూట్స్ కదా మనకు కట్ చేసి డిస్ప్లేకి పెట్టినట్టు 200, 300, 400 ఇట్లా డిస్ప్లేకి అయితే పెట్టేశారనమాట. అంటే రింగెట్స్ చెప్తున్నాను అనుకోండి 2000, 3000 అట్లా ఉందనమాట. మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఛానల్ ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ మలేషియా గురించి అన్ని కూడా మన ఛానల్ రాబోతున్నాయి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ దక్షిత కేల్ డైరీస్. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. See you in the next video. Bye bye. Take care. Like, share, subscribe. That's the killer is.